ఈపీఎఫ్ సభ్యులందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మేము ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నుండి మీరు మిస్ చేయకూడదనుకునే ముఖ్యమైన అప్డేట్లను చర్చిస్తాము. మీ ఈపీఎఫ్ ఖాతాలలోని వ్యక్తిగత వివరాలను సరిచేయడానికి ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మీరు మా ఛానల్కు కొత్త వీక్షకులైతే టాపిక్లోకి వెళ్లే ముందు దయచేసి మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. జూలై 31, 2024న ఉమ్మడి ప్రకటనల కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వెర్షన్ 3ని పరిచయం చేస్తూ ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. ఈ కొత్త సాప్ మునుపటి మార్గదర్శకాలను భర్తీ చేస్తుంది మరియు గుర్తింపు దొంగతనాన్ని నిరోధించడానికి ఉమ్మడి డిక్లరేషన్ అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంలో బలమైన శ్రద్ధను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. జాయింట్ డిక్లరేషన్ అంటే ఏమిటి? ఉమ్మడి డిక్లరేషన్ అనేది ఉద్యోగులు చేసిన అభ్యర్థన మరియు ఈపీఎఫ్ ఖాతాలలో ప్రాథమిక ప్రొఫైల్ సమాచారాన్ని సవరించడానికి లేదా జోడించడానికి యజమానులచే ప్రామాణీకరించబడిన అభ్యర్థన. ఈపీఎఫ్ ఖాతాదారు ఈ వర్గాలను మార్చవచ్చు: పేరు, లింగం, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, జీవిత భాగస్వామి పేరు, వైవాహిక స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేయడానికి కారణం, ఉద్యోగం నుండి నిష్క్రమించిన తేదీ, జాతీయత మరియు ఆధార్ నంబర్. మేజర్ వర్సెస్ మైనర్ మార్పులు. ఈపీఎఫ్ఓ ప్రొఫైల్ మార్పులను మేజర్ మరియు మైనర్ మార్పులుగా వర్గీకరించింది. ఇక్కడ మీరు ఆ వర్గాలను వివరంగా తెలుసుకోవాలి. మేజర్ మార్పులు. మేజర్ మార్పుల కోసం మీరు కనీసం 3 అవసరమైన పత్రాలను సమర్పించాలి. సాధారణంగా ఇవి ప్రధాన మార్పులలో ఉంటాయి: ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేయడానికి కారణం, ఉద్యోగం నుండి నిష్క్రమించిన తేదీ, జాతీయత, ముఖ్యంగా ఒక దేశం నుండి మరొక దేశానికి మారినప్పుడు. మైనర్ మార్పులు. స్వల్ప మార్పుల కోసం కనీసం 2 అవసరమైన పత్రాలను సమర్పించాలి. చిన్న మార్పులు సాధారణంగా వీటికి సంబంధించిన నవీకరణలను కవర్ చేస్తాయి: పేరు, లింగం, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, జీవిత భాగస్వామి పేరు, వైవాహిక స్థితి మరియు ఆధార్ నంబర్. మీ ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి మీ ఆధార్ కార్డ్ లేదా ఈ ఆధార్ కార్డ్ యాక్టివ్ మొబైల్ నంబర్తో లింక్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఆధార్ సంబంధిత మార్పులకు ఇది తగిన డాక్యుమెంటేషన్ అవుతుంది. జాయింట్ డిక్లరేషన్ అభ్యర్థనను ఎలా సమర్పించాలి? మెంబర్ ఇసేవా పోర్టల్ ద్వారా మీరు సవరణల కోసం ఉమ్మడి డిక్లరేషన్ అభ్యర్థనను సమర్పించవచ్చు. దీన్ని ఎలా చేయాలో దశలవారీగా తెలుసుకోండి. 1. యూనిఫైడ్ పోర్టల్ మెంబర్ ఇంటర్ఫేస్కి లాగిన్ చేయడానికి మీ యూఏఎన్ మరియు పాస్వర్డ్ని ఉపయోగించండి. 2. మేనేజ్ లో ప్రాథమిక వివరాలను సవరించండి మరియు మీ ఆధార్ ప్రకారం సరైన సమాచారాన్ని నమోదు చేయండి. 3. ఆమోదం కోసం మీ యజమానికి అభ్యర్థనను సమర్పించడానికి అప్డేట్ డీటెయిల్స్ పై క్లిక్ చేయండి. 4. మీ యజమాని ఆ తర్వాత పత్రాలను ధృవీకరిస్తారు మరియు అభ్యర్థనను ఆమోదిస్తారు. ఇది తుది ఆమోదం కోసం ఈపీఎఫ్ఓ కార్యాలయానికి పంపబడుతుంది. ముఖ్యమైన గమనికలు. మీ ప్రస్తుత యజమాని నిర్వహించే ఈపీఎఫ్ ఖాతాలకు సంబంధించిన డేటాకు మాత్రమే సవరణలు చేయవచ్చు. మునుపటి లేదా ఇతర సంస్థల నుండి ఈపీఎఫ్ ఖాతాలను సవరించడానికి యజమానులకు అధికారం లేదు. సిస్టంలో మీరు వ్యక్తిగత వివరాలను ఎన్నిసార్లు మార్చవచ్చో పరిమితి ఉంది. మృదువైన మరియు అవాంతరాలు లేని నవీకరణ ప్రక్రియను నిర్ధారించడానికి ఈ దశలను జాగ్రత్తగా అనుసరించాలని నిర్ధారించుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అన్ని తాజా ఈపీఎఫ్ వార్తలు మరియు మార్గదర్శకాలతో అప్డేట్ అవ్వడానికి నోటిఫికేషన్ బెల్ నొక్కండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.